అందరికీ స్వాగతం. ఈరోజు మనమొక మంచి కథ చెప్పుకుందాం. కథ పేరేంటంటే నీటి పరీక్ష. ఒక చిన్న ప్రశ్న. ఎవరైనా కాళ్ళు కడుక్కునే విధానం చూసి వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని కనిపెట్టగలమా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. కాని మన కథలో సరిగ్గా ఇదే జరిగింది. ఎలాగో చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరు స్నేహితులుండేవారన్మాట. అందులో ఒకరి పేరు రంగమ్మ. పాపం ఆమె దగ్గర 2 గేదెలుండేవి. అయినా సరే తన దగ్గరున్న ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకునేది. ఇక రంగమ్మ స్నేహితురాలు గంగమ్మ. గంగమ్మ బాగా ధనవంతురాలు. తన దగ్గర ఏకంగా 8 గేదెలుండేవి. కాని తన వస్తువుల విషయంలో మాత్రం అంత జాగ్రత్తగా ఉండేది కాదు. ప్రతిదీ వృధా చేసేదన్మాట. అలా ఉండగా ఒకరోజు ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఒక పెద్ద గొడవ మొదలైంది. ఎంత మాట్లాడుకున్నా సమస్య తీరలేదు. ఇక లాభం లేదనుకుని పరిష్కారం కోసం ఊరి న్యాయాధికారి దగ్గరికి వెళ్లారు. న్యాయాధికారి ముందు నిలబడి రంగమ్మ ఇలా చెప్పింది. అయ్యా, గంగమ్మ నా దగ్గర కొంచెం నెయ్యి అప్పుగా తీసుకుంది. ఇప్పుడు అడిగితే తిరిగివ్వట్లేదు అని చెప్పింది. వెంటనే గంగమ్మ అందుకొని, ఛా, నా దగ్గర 8 గేదెలున్నాయి, కుండల కుండలు నెయ్యుంటుంది. నేనీమె దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం నాకేముంది అని గట్టిగా వాదించింది. ఆ ఊరి న్యాయాధికారి ఎవరో కాదు, సాక్షాత్తు మర్యాదారామన్నగారు. ఆయన చాలా తెలివైనవారు కదా. ఇద్దరూ చెప్పేది ఎంతో ఓపికగా శ్రద్ధగా విన్నారు. అంతా విన్నాక మర్యాదరామన్నగారు ఒక విచిత్రమైన పరిష్కారం చెప్పారు. అది వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, నెయ్యి గొడవకు కాళ్ళు కడుక్కోడానికి సంబంధమేంటి అనే అందరూ గుసగుసలాడుకోసాగారు. ఆయన వాళ్ళిద్దరివైపు చూసి ఇలా అన్నారు. మీ ఇద్దరికీ చెరొక చెంబు నీళ్ళిస్తారు. వాటితో కాళ్ళు శుభ్రంగా కడుక్కుని మళ్ళీ నా దగ్గరికి రండి. అప్పుడు తేలుస్తాను అసలు నిజమేంటో అని చెప్పారు. సరేనని ఇద్దరూ వెళ్లారు. రంగమ్మ తనకిచ్చిన చెంబు నీళ్లను చాలా జాగ్రత్తగా వాడుకుంది. కొద్ది నీళ్లతోనే కాళ్లను తళతళా మెరిసేలా కడుక్కునే వచ్చింది. అంతేకాదు, ఆమె చెంబులో ఇంకా నీళ్లు మిగిలే ఉన్నాయి. ఇక గంగమ్మ వంతు. ఆమె మాత్రం నీళ్లను చిందరవందరగా వాడేసింది. ఒక చెంబు అయ్యింది, 2, 3, మొత్తం 4 చెంబుల నీళ్లు ఖాళీ చేసినా ఆమె కాళ్ళు ఇంకా మురికిగానే ఉన్నాయి. ఇదంతా చూసిన మర్యాద రామన్నగారికి అసలు విషయమేంటో ఇట్టే తెలిసిపోయింది. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గంగమ్మ వైపు తిరిగి, నువ్వు రంగమ్మ దగ్గర తీసుకున్న నెయ్యిని వెంటనే తిరిగిచ్చేయ్ అని తీర్పు చెప్పారు. అక్కడున్నవాళ్లందరికీ ఏమీ అర్థం కాలేదు. అప్పుడు మర్యాద రామన్నగారందరికీ అర్థమయ్యేలా చెప్పారు. చూడండి, మనం నీళ్లులాంటి చిన్న చిన్న వస్తువులను ఎలా వాడతామో దాన్ని బట్టే మన గుణం తెలుస్తుంది. గంగమ్మ దగ్గర డబ్బుండొచ్చు, కాని పొదుపు లేదు. అందుకే నీళ్లను అలా వృధా చేసింది. అలాంటి వ్యక్తి తన దగ్గరున్న నెయ్యిని కూడా అజాగ్రత్తగా వాడి అప్పు చేసుంటుంది. రంగమ్మ పొదుపరి, తన మాటలోనే నిజాయితీ ఉంది అని వివరించారు. అందుకే ఈ కథ మనకు చెప్పేదేంటంటే, మనం చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా బాధ్యతగా ఉన్నామనుకోండి, అది మన నిజాయితీని తెలియజేస్తుంది. అప్పుడే మనల్ని అందరూ నమ్ముతారు, ఇష్టపడతారు.